హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి లా ఆఫ్ బ్యాంకింగ్ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ సంబంధించినటువంటి పేపర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది 3/DC జనరల్లో అయితే 5th సెమిస్టర్లో వస్తుంది, అండ్ 5/DC వరకు 9th సెమిస్టర్లో ఉంటుంది, అండ్ 3/DC హానర్స్కి 6th సెమిస్టర్లో ఉన్నటువంటి పేపర్. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ప్రిపేర్ అయ్యే వాటితో పాటుగా నా ఈ వీడియోని చూడండి, మీకు 100% పాస్ గ్యారంటీ. నేను ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ఆన్సర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణ్ బిక్కీ. సో కంటెంట్లోకి వెళ్ళిపోతే పేపర్ 1 3/DC హానర్స్లో ఉన్నటువంటి ఫస్ట్ పేపర్ అనమాట. ఇది లా ఆఫ్ బ్యాంకింగ్ అండ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్. దీంట్లో టోటల్గా మనకు వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో నుంచి మనకి 80 మార్క్స్ పేపర్ వస్తుంది. సో పార్ట్ ఏలో మనకి టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మనం 5 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందులో మనకు బెస్ట్ అనిపించిన ఫస్ట్ క్వశ్చన్ కలెక్టింగ్ బ్యాంకర్. సో కలెక్టింగ్ బ్యాంకర్ అంటే మనం ఏదైతే చెక్ ఉందో ఆ చెక్ ఇచ్చినప్పుడు ఆ చెక్ అమౌంట్ని రిటర్న్ ఇచ్చే పర్సన్నే మనం కలెక్టింగ్ బ్యాంకర్ అంటాం. కలెక్టింగ్ బ్యాంకర్ ఈజ్ ద వన్ హూ అక్యుములేట్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద చెక్ ఫర్ ద కస్టమర్ ఈవెన్ త్రూ ఏ బ్యాంకర్ గ్యాదర్ ద ప్రొసీడ్స్ ఆఫ్ చెక్ ఫర్ ద కస్టమర్. కలెక్టింగ్ బ్యాంకర్ అంటే చెక్ని మనం తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ని జమ చేసి ఇచ్చే పర్సన్నే కలెక్టింగ్ బ్యాంకర్ అంటారు. ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అల్టిమేట్లీ inflicted obligation stationary in the nature. This is the evidence from the section 126 of Negotiable Instrument Act, which is present that the check having a general crossing shall not be paid to anyone other than the banker, and a check which is the specially crossed shall not be paid to a person other than the banker to whom it is crossed. Therefore, a paying banker must pay a crossed check only to a banker, thus signified that it shall be collected by the another banker. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1831 ప్రకారం సెక్షన్ 126 అనేది ఎవరైతే క్రాస్ చేసిన చెక్ అనేది తీసుకొచ్చి బ్యాంకులో ఇస్తారో, ఎవరి పేరు మీద అయితే ఆ క్రాస్ చేసిన చెక్ ఉందో ఆ పర్సన్కి మాత్రమే ఆ అమౌంట్ అనేది డ్రా చేసి ఇవ్వాలి అని చెప్పి సెక్షన్ 126 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యాజ్ ఫర్ ద సెక్షన్ 131 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం చూద్దాం. ఏ బ్యాంకర్ హూ హ్యావ్ ఈజ్ గుడ్ ఫెయిత్ అండ్ వితౌట్ నెగ్లిజెన్స్ రిసీవింగ్ ద పేమెంట్ ఫర్ ఏ కస్టమర్ ఆఫ్ ఏ చెక్ క్రాస్డ్ జనరల్లీ ఆర్ స్పెసిఫికల్లీ టు హిమ్సెల్ఫ్ షల్ నాట్ ఇన్ కేస్ ద టైటిల్ టు ద చెక్ ప్రూవ్స్ డిఫెక్టివ్ insecure any liability to the true owner of the check by the reason of only having received such payment. So section 131 నెగ్లియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ప్రకారం నిజాయితీ పరమైనటువంటి ఎవరైతే బ్యాంకర్ ఉన్నారో ఆ క్రాస్ చెక్ తీసుకొచ్చినప్పుడు, అంటే సపరేట్ చెక్ తీసుకొచ్చినా లేదంటే ఏదైనా స్పెషల్లీ క్రాస్ అయినటువంటి చెక్ తీసుకొచ్చినా, వారికి సొంతమైనా సరే లేదు అంటే వేరే వారికి ఎవరైనా ఇచ్చినా దాన్ని ఆ టైటిల్ని అండ్ చెక్ చేసిన తర్వాత ఆ ఉన్న అమౌంట్ అనేది ఆ పర్సన్కి లేదు అంటే ఎవరైతే ఆ చెక్ పైన నేమ్ ఉంటుందో వారికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తుంది. ద ఫండమెంటల్స్ ఆఫ్ ద క్లైమింగ్ ప్రొటెక్షన్ అండర్ ద సెక్షన్ 131 ఆఫ్ నెగ్లియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 యాజ్ ద ఫాలోస్. సో కొన్ని కింద ఇచ్చారు. ద కలెక్టింగ్ బ్యాంకర్ షుడ్ హ్యావ్ యాక్టెడ్ ఇన్ ద గుడ్ ఫెయిత్ వితౌట్ నెగ్లిజెన్స్. Acted in the good faith refers that the act that is done honestly. సో ఎవరైతే బ్యాంకర్ ఉన్నారో ఆ బ్యాంకర్ చిత్తశుద్ధితో అలాగే నిజాయితీగా తన దగ్గరకు వచ్చిన చెక్ని రిసీవ్ చేసుకొని చెక్ చేసి ఆ పేమెంట్ అనేది అతనికి ఇవ్వాలని చెప్పి చెప్తుంది. ఫస్ట్ ఫండమెంటల్ రూల్. అండ్ ద నెక్స్ట్, ద బ్యాంకర్ షుడ్ హ్యావ్ అక్యుములేటెడ్ ఏ క్రాస్ చెక్. ఖచ్చితంగా ఆ క్రాస్ చెక్ అనేది అతని దగ్గరకు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి. ద నెక్స్ట్ వన్, ద ప్రొసీడ్ షుడ్ హ్యావ్ బీన్ గ్యాదర్డ్ ఫర్ ఏ కస్టమర్. సో ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత కూడా అతనిదే. నెక్స్ట్, ద కలెక్టింగ్ ద బ్యాంకర్ హ్యాజ్ యాక్టెడ్ యాజ్ అ ఏజెంట్ ఆఫ్ ద కస్టమర్. ఇఫ్
ఈ హ్యాడ్ డెవలప్ ఇంటూ ద హోల్డర్ ఫర్ వాల్యూ ప్రొటెక్షన్ అవైలబుల్ సెక్షన్ 131 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 ఈస్ ఫర్ఫిటైన్డ్. సో అమౌంట్ని కస్టమర్ కోసం జమ చేసి ఆ కస్టమర్ అకౌంట్లో వేయాల్సి ఉంటుందన్నమాట. ఇఫ్ ఒకవేళ ఆ కస్టమర్ వేరే పర్సన్ కోసం ఇచ్చినట్టయితే, అంటే ఆ చెక్ అనేది సెల్ఫ్ కాకుండా వేరే పర్సన్కి ఇచ్చినప్పుడు అతని నుంచి డెబిట్ చేసి ఈ అకౌంట్లోకి అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి బ్యాంకర్స్ లైన్. సో బ్యాంకర్స్ లైన్ అని అంటే తాత్కాలిక హక్కు, అంటే టెంపరీ రైట్ అనమాట. సో టెంపరీ రైట్ అనేది ఉంటుంది బ్యాంకర్స్కి. ఎప్పుడంటే షూరిటీ అనేది మనం పెట్టినప్పుడు. సో ఏముంటుంది అనేది ఒకసారి చూద్దాం. A line is the right of a creditor in the possession of the goods, securities or any other assets belonging to the debtor to retain them until the debit is repaid. సో ఎవరైతే బ్యాంక్ ఉంటారో, ఇక్కడ క్రెడిటర్ అంటే బ్యాంకర్స్. సో బ్యాంకర్స్ ఏదైనా అమౌంట్ అనేది రుణంగా ఇచ్చినప్పుడు ఆ రుణదాత ఏమైతే చేస్తారంటే తన షూరిటీగా గూడ్స్ని కావచ్చు, షూరిటీగా ఏదైనా థింగ్స్ని కానీ బిలాంగింగ్స్ కానీ పెట్టినప్పుడు వాటిపైన తాత్కాలిక హక్కు, అంటే టెంపరీ రైట్ అనేది బ్యాంకుకి అనేది వస్తుంది. మళ్ళీ ఆ అమౌంట్ అనేది బ్యాంకులో తీసుకున్నటువంటి అమౌంట్ రీపే చేసేంత వరకు ఆ ప్రాపర్టీస్ మీద ఆ బ్యాంకు కూడా టెంపరీ రైట్ అనేది ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ ఏ లీగల్ క్లెయిమ్ బై వన్ పర్సన్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ అదర్ యాజ్ షూరిటీ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఏ డెబిట్. A legal claim or attachment against the property as security for payment of an obligation. సో ఇది అనేది లీగల్గా ఉన్నటువంటి రైట్ అనమాట, లీగల్ రైటు. ఎవరైతే డెబిటర్ ఉంటారో, అంటే రిసీవర్ ఉంటారో, బ్యాంకు నుంచి అమౌంట్ తీసుకున్నప్పుడు తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, లేదు అంటే షేర్స్ కావచ్చు, లేదా ఏమైనా గూడ్స్ లాగా అండ్ మూవబుల్ ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ అయినా సరే బ్యాంకుకి షూరిటీగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ టెంపరీ రైట్ అనేది ఆ బ్యాంకుకి వెళ్ళిపోతుంది తను రీపే చేసేంతవరకు. లైన్ ఈజ్ ద డిఫైన్డ్ యాజ్ ద రైట్ ఆఫ్ ఏ క్రెడిటర్ టు ద రిటైనింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ గూడ్స్ అండ్ ద సెక్యూరిటీస్ ఓన్డ్ బై ద డెబిటర్ అంటిల్ ద డెబిట్ హ్యాస్ బిన్ పెయిడ్. సో బ్యాంకుకి అనేది ఏదైతే క్రెడిట్ అనేది ఇచ్చినప్పుడు ఖచ్చితంగా డెబిటర్ నుంచి వాళ్ళని ఏదైతే షూరిటీగా ఇస్తారో ఆ షూరిటీకి ఇచ్చిన దానిపైన వాళ్ళకు కూడా టెంపరీ రైట్ అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద రైట్ ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్. సో కాకపోతే ఏంటంటే ఆ షూరిటీగా పెట్టిన ఐటమ్స్ని ఏదైతే థింగ్స్ ఉన్నాయో వాటిని అమ్మడానికి మాత్రం ఎలాంటి రైట్ అనేది ఉండదు బ్యాంకర్స్కి. నెక్స్ట్, లైన్ ఈజ్ అవైలబుల్ యాజ్ బిల్, చెక్స్, ప్రామిసరీ నోట్స్, షేర్ సర్టిఫికేట్. షూరిటీ కింద బిల్స్ కావచ్చు, చెక్స్, ప్రామిసరీ నోట్స్ అండ్ షేర్ సర్టిఫికేట్ ఇలాగా షూరిటీ కింద తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ లైన్స్. సో జనరల్గా 2 టైప్స్ ఉంటాయి లైన్స్, పర్టిక్యులర్ లైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ లైన్. ఇవి 2 టైప్స్. నెక్స్ట్ బ్యాంకర్స్ లైన్లో బ్యాంకర్ హ్యావ్ ద రైట్ ఆఫ్ జనరల్ లైన్. సో జనరల్ లైన్ అనేది చూద్దాం ఒకసారి. జనరల్ లైన్ ఇది గివ్ ద రైట్ టు ద క్రెడిటర్ టు రిటైన్ ద పొజిషన్ టిల్ ఆల్ ద అమౌంట్ డ్యూ ఫ్రమ్ ద డెబిటర్ యాజ్ పెయిడ్ ఆర్ డిశ్చార్జ్. సో జనరల్ లైన్లో ఏంటంటే వారికి కంప్లీట్గా రైట్ అనేది రావడం జరుగుతుంది అనమాట బ్యాంకర్స్కి. అంటే పేమెంట్ అనేది పే చేయనప్పుడు ఏవైతే షూరిటీ ఐటమ్స్ ఉంటాయో వాటిపైన. అదే ఇక్కడ పర్టికులర్ లైన్స్ అంటే ఆ పర్టికులర్గా ఇన్ కేస్ ఆఫ్ పర్టికులర్ లైన్ ద క్రెడిటర్ గెట్స్ ద రైట్ టు ద రిటైన్ ద పొజిషన్స్ ఓన్లీ ఆఫ్ గూడ్స్ ఆర్ విచ్ ద డ్యూస్ హ్యావ్ అరైజన్ అండ్ నాట్ ఫర్ అదర్ డ్యూస్. సో ఇక్కడ పర్టికులర్ లైన్స్లో ఏంటంటే కొన్ని థింగ్స్ మాత్రమే, అంటే లైక్ గూడ్స్ను షూరిటీస్గా తీసుకున్న కొన్ని థింగ్స్ మాత్రమే వాళ్ళు వాటిపైన ఈ టెంపరీ రైట్ అనేది వస్తుంది. అదే జనరల్లో అయితే కంప్లీట్గా అన్నిటిపైన వారికి వస్తుందన్నమాట హక్కు. నెక్స్ట్, ఫీచర్స్ ఆఫ్ జనరల్ లైన్ బ్యాంకర్. సో ఇంప్లాయిడ్ ప్లేట్స్ అండ్ ద రైట్ ఆఫ్ సేల్. టు క్రియేట్ జనరల్ లైన్ నో స్పెషల్ కాంట్రాక్ట్ ఈజ్ రిక్వైర్డ్. The right to sell the property is also available under the banker's right of line because a banker general line tantamount to implied pledge. సో ఇక్కడ వాళ్ళకున్న ఫ్యూచర్ ఏంటంటే ఈ జనరల్ లైన్లోకి వస్తుంది కాబట్టి, బ్యాంకర్స్ లైన్ అనేది జనరల్ లైన్లోకి వస్తుంది కాబట్టి వారు ఎవరైతే అమౌంట్ తీసుకొని రిటర్న్ చేయకపోతే డైరెక్ట్గా వాళ్ళు ఆ ప్రాపర్టీస్ కావచ్చు
లేదంటే గూడ్స్ కావచ్చు, ఏవైనా సరే వాళ్ళు సొంతంగా సేల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వాళ్ళకు సో బ్యాంకర్స్ లైన్లో ఒక కేసు లా అనేది ఇవ్వడం జరిగింది. జై కిషన్ దాస్ జిందారామ్ వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ AR 1960 పంజాబ్. సో దీంట్లో ఏంటంటే ఇద్దరు పార్ట్నర్స్ రెండు వేరువేరు బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఇద్దరు ఒకే బ్యాంకులో రెండు వేరువేరు అకౌంట్స్ అనేది తీయడం జరుగుతుంది. ఆ రెండు వేరువేరు బిజినెస్ కోసం లోన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఒకటి లాస్లో నడుస్తుంది అండ్ రీపేమెంట్ అనేది చేయరు, ఇంకొకటి ప్రాఫిట్లో ఉంటుంది. అప్పుడు ఆ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఈ జనరల్ లైన్ ప్రకారం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాగా నడిచేటువంటి బిజినెస్ సంబంధించిన అమౌంట్ని డెబిట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకర్స్ సెట్ ఆఫ్. థర్డ్ క్వశ్చన్, బ్యాంకర్స్ సెట్ ఆఫ్. బ్యాంకర్స్ సెట్ ఆఫ్ అంటే ఎవరైతే అమౌంట్ తీసుకొని బ్యాంకు నుంచి బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్లో లాస్ అయిపోతా రిటర్న్గా ఆ అమౌంట్ పే చేయలేనప్పుడు వారికి బ్యాంక్ అనేది ఈ సెట్ ఆఫ్ ఇస్తుంది, అంటే సెటిల్మెంట్ చేస్తారు. దాన్ని సెట్ ఆఫ్ అంటాం. చూద్దాం. ద రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద రైట్ ఆఫ్ combination of accounts. A bank has a right to set off a debit owing to a customer against a debit due from him. సో ఈ బ్యాంకర్ సెటప్ ప్రకారం ఎవరైతే డెబిటర్ ఉన్నారో తన అమౌంట్ పే చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తను తీసుకున్నటువంటి అమౌంట్లో నుంచి కొంత అమౌంట్ని పే చేయమని చెప్పి సెటప్ అనేది ఇచ్చే హక్కు ఉంటుంది బ్యాంకర్కి. ద లీగల్ సెటప్ ఈజ్ వేర్ దేర్ ఆర్ మ్యూచువల్ డెబిట్స్ between the plaintiff and the dependent, or if either parties should as executor or administrator, one debit may be set against the another. Section 13 of the Insolvent Debtor Retail Act 1728. Insolvent Debtor Retail Act 1728 ప్రకారం సెక్షన్ 13 ప్రకారం ఏంటంటే ఎవరికైనా సరే ఎన్ని పేమెంట్లు ఉన్నా ఏమున్నా సరే ఆ బ్యాంకుకు సంబంధించినటువంటి దాంట్లో ఈ ప్లెయింటిఫ్కి అయినా కావచ్చు, లేదంటే డిపెండెంట్ కేసు పెట్టిన వరకైనా, లేదంటే కేసు భరిస్తున్న వరకైనా సరే, డిపెండెంట్కి అయినా సరే ఒకేసారి మాత్రమే ఒక సెట్ ఆఫ్ ఒకే టైంలో తను ఈ సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే తనకి సంబంధించి ఒక 30 lakhs ఉందనుకోండి బ్యాంక్ సంబంధించింది, ఆ బ్యాంకులో కూడా ఒక 4-5 బ్యాంక్స్ నుంచి డిఫరెంట్ బ్యాంకులు ఉండవచ్చు. అన్నీ కలిపి కూడా ఒకే సెట్ ఆఫ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఏ బ్యాంకుకి ఆ బ్యాంకు సపరేట్గా సెటప్ చేయడానికి ఉండదు. ఫ్రమ్ ఏ కమర్షియల్ స్టాండర్డ్ పాయింట్, ఏ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ షూరిటీ ఫర్ ఏ లెండర్. ఇట్ ఈస్ an attractive surety because it is realization does not involve in the sale of an asset to the third party. సో ఎవరైతే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఉంటాయో అవన్నీ కూడా ఈ సెట్ ఆఫ్లో సేల్ చేయడానికి ఏమి ఉండదు. సో థర్డ్ పార్టీకి అంటే షూరిటీగా ఎవరైతే ఉంటారో ఆ షూరిటీకి సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ప్రాపర్టీస్ అనేది ఈ సెట్ ఆఫ్లో చేయడానికి ఉండదు. జనరల్గా బ్యాంకర్స్ లైన్ ప్రకారం ఏంటంటే షూరిటీగా ఎవరైతే ఉందో ఆ షూరిటీ బ్యాంకర్స్ డెబిటర్ పేమెంట్ చేయనప్పుడు ఏం చేస్తారంటే ఆ షూరిటీ పర్సన్ నుంచి అతని దగ్గర ప్రాపర్టీస్ కూడా ఆక్యుపై చేసుకుంటారు. కానీ ఈ సెట్ ఆఫ్ విషయానికి వచ్చి మనం ఏదైతే షూరిటీగా పెట్టిన పర్సన్ థర్డ్ పర్సన్ ఉంటారో నామినీ, అతను యొక్క ఆస్తిని జప్తు చేయడానికి కానీ అమ్మడానికి కానీ వీలు ఉండదన్నమాట సెట్ ఆఫ్లో. ఓన్లీ ఆ డెబిటర్ సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే ఈ సెట్ ఆఫ్లో వస్తాయి, ఈ థర్డ్ పార్టీకి సంబంధం లేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వర్సెస్ అరుణామల్ దుర్గాదాస్ AR 1960 పంజాబ్. ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ జావీద్ అఖ్తర్ హుసేన్ AR 1993 బాంబే, where it has established that mutuality is the essential to the validity of right of exercising set off. మ్యూచువాలిటీ అంటే బ్యాంకుకి అండ్ ఎవరైతే డెబిటర్ ఉన్నారో ఇద్దరికి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే సెటప్కి చాలా అవసరం. నెక్స్ట్, ఇట్ మస్ట్ బి బిట్వీన్ ద సేమ్ పీరియడ్. సో అతనికి ఎన్ని బ్యాంకులు ఏమున్నా అన్నీ కూడా ఒకే టైంలో అంటే ఒకే పీరియడ్ లోపల జరిగిపోవాలి, సపరేట్ సెటప్ చేసుకోవడానికి ఉండదు. దేర్ ఈజ్ ఏ డిస్టింక్షన్ బిట్వీన్ ద బ్యాంకర్ లైన్ అండ్ ద బ్యాంకర్స్ రైట్ టు సెట్ ఆఫ్ ఏ లైన్ is defined to the sureties and the property is the banker custody. Set off is in the relation to money and the may arise from a contract or from the mercantile use or by
ఆపరేషన్ ఆఫ్ లా. సో బ్యాంకుకి అండ్ డెబిటర్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ బేస్ చేసుకొని అండ్ ఇక్కడ బ్యాంకర్ లైన్లో ఉన్నప్పుడు ఆ పర్సన్కి ఏదైతే డెబిటర్కి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ మాత్రమే సెటప్ చేయబడుతుంది అండ్ షూరిటీకి సంబంధించినటువంటి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయడానికి ఇందులో ఉండదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫోర్త్ వన్, బ్యాంక్ గ్యారంటీస్. బ్యాంక్ గ్యారంటీ అంటే బ్యాంకు మనకు హామీలు ఇవ్వడం అనమాట. అంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో రుణం తీసుకోవడానికి అండ్ ఏదైనా కంపెనీతో టైఅప్ అయ్యేటప్పుడు బ్యాంక్ అనేది మధ్యలో గ్యారంటీస్ అనేది ఇస్తుంది. కస్టమర్ తన బిజినెస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. ఏ గ్యారంటీ మీన్స్ గివింగ్ ద సంథింగ్ హ్యాస్ షూరిటీ. ఏ బ్యాంక్ గ్యారంటీ ఈజ్ when a bank offers surety when guarantees for the different businesses obligation on behalf of their customers within the certain regulations. It is generally a promise made by the bank to any third person to undertake the payment risk on the behalf of its customers. సో బ్యాంక్ అనేది తన కస్టమర్స్ కోసం తన ఏదైనా బిజినెస్ సంబంధించినటువంటి ఏదైనా ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వారికి ఏం చేస్తుందంటే ఇది ఏదైనా పేమెంట్ రిస్క్ ఉంటే వాళ్ళ వెనుకాల బిహాఫ్గా మేము ఉంటూ ఆ కస్టమర్స్కి సపోర్ట్గా బ్యాంక్ అనేది షూరిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఏ బ్యాంక్ గ్యారంటీ ఈజ్ ద గివెన్ అండ్ contractual obligation between the bank and its customer. Such guarantees as widely used the business and personal transactions to protect the third party from financial loss. సో బ్యాంకుకి అండ్ కస్టమర్కి ఉన్నటువంటి రిలేషన్ బేస్ చేసుకొని ఏం చేస్తారంటే ఎవరి దగ్గర అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో బిజినెస్ స్టార్ట్ చేస్తారో వారికి ఫైనాన్షియల్ లాస్ రాకుండా బ్యాంక్ అనేది గ్యారంటీ ఇస్తుంది. ఆ అమౌంట్ని కస్టమర్ నుంచి బ్యాంక్ కలెక్ట్ చేస్తుంది అనమాట. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ? బ్యాంక్ గ్యారంటీ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు. వెన్ ద లార్జ్ కంపెనీస్ పర్చేస్ ఫ్రమ్ ద స్మాల్ వెండర్స్ దే జనరల్లీ రిక్వైర్ ద వెండర్స్ టు ప్రొవైడ్ గ్యారంటీ సర్టిఫికేట్ ఫ్రమ్ ద బ్యాంక్ బిఫోర్ ద ప్రొవైడింగ్ సచ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో చిన్న వెండర్స్ నుంచి కొనాలన్నప్పుడు అండ్ చిన్న వెండర్స్కి బిజినెస్ అమ్మాలి అనుకున్నప్పుడు ఆ వెండర్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ సపోర్ట్ అనేది అడుగుతారనమాట పెద్ద పెద్ద కంపెనీస్. Predominantly used in the purchase and the sale of goods and the credit basis, where the seller is assured of payment from the bank in case of difficult by the buyer. సో ఏదైతే పర్చేస్ అంటే సేల్స్ గూడ్స్ కావచ్చు క్రెడిట్ బేస్లో తీసుకుంటాం. వెహికల్స్ కానీ ఏమైనా తీసుకున్నప్పుడు ఏంటంటే క్రెడిట్ బేస్లో తీసుకున్నప్పుడు వీళ్ళకి అష్యూరెన్స్గా ఏదైనా బ్యాంకుతో లింక్ అప్ అయినప్పుడు ఏంటంటే ఎవరైతే బయ్యర్ ఉంటారో బ్యాంకుకు పే చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఏమైనా తేడా వస్తుంది. Help in the certifying the creditability of individuals, which is done enable then in the obligations loans and also assist in the business. Advantages and disadvantages of bank guarantees. The first one, advantages. Bank guarantee reduce the financial risk involving in the business transaction due to low risk and encourage the seller and beneficiary to the ఎక్స్పాండ్ ద బిజినెస్ ఆన్ ద క్రెడిట్ బేసిస్. సో బ్యాంకు మనకి గ్యారంటీ ఇవ్వడం వల్ల మనకి ఎలాంటి ఫైనాన్షియల్ రిస్క్ లేకుండా బ్యాంక్ చూసుకుంటుంది. అలాగే సెల్లర్ ఎవరైతే మనకి బెనిఫిషియర్స్ ఉంటారో మనకు అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా నిర్భయంగా మనకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. డిసడ్వాంటేజ్. సమ్టైమ్స్ ద బ్యాంకర్స్ ఆర్ సో rigid in the assigning the financial position of the business. This make the process compliant అండ్ టైం కన్జ్యూమింగ్. సో దీనివల్ల ఏంటంటే డిసడ్వాంటేజ్ అంటే బ్యాంకు గ్యారంటీ ఉన్నప్పటికీ కొన్నిసార్లు అమౌంట్ అనేది ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ జరుగుతుంది. దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ జరుగుతుండొచ్చు మేజర్గా. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీస్? సో బ్యాంక్ గ్యారంటీస్ అనేది 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ద ఫైనాన్షియల్ గ్యారంటీ, నెక్స్ట్ సెకండ్ వన్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ. సో ఫైనాన్షియల్ గ్యారంటీ అంటే దీస్ గ్యారంటీ are generally issued in the lease of security deposits. అంటే ఫైనాన్షియల్గా అంటే సెక్యూరిటీ డిపాజిట్ సంబంధించి వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ. దీస్ గ్యారంటీస్ ఆర్ issued from the performance of the contract and the obligation in case there is the difficulty in the performance, non-performance or short performance of a contract. The beneficiary loss will be made good by the bank. For example, A enters into a contract with B for
completion of a certain project and the contract is supported by a bank guarantee. If A does not complete the project on time and does not compensate B for the loss, B can claim the loss from the bank with the bank guarantee provision. పర్ఫార్మెన్స్ గ్యారంటీ ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక వ్యక్తి ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పి బీతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అయితే ఆ ఒప్పందం కుదిర్చిన తర్వాత దీంట్లో షూరిటీ కోసం ఏం చేస్తారంటే బ్యాంక్ అనేది గ్యారంటీగా ఇస్తుంది. సో ఏ ప్రాజెక్టుని చెప్పిన టైంలో పూర్తి చేయలేకపోతాడు, దానికి లాస్ అనేది వస్తుంది. ఆ లాస్ అనేది బీకి రావడం వల్ల ఆ బీ కోసం ఏం చేస్తుంది, బ్యాంక్కి గ్యారంటీ ఇచ్చింది కాబట్టి ఆ అమౌంట్ని ఆ బి అనే పర్సన్ బ్యాంక్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదన్నమాట బ్యాంక్ గ్యారంటీస్. లాగ్ అవడం వల్ల పార్ట్ 2 చేయడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ది ఆన్సర్స్ కోసం నెక్స్ట్ వీడియోని చూడండి. థ్యాంక్ యూ.